ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా కృష్ణయ్య నామినేషన్ వేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, బీజేపీ తరఫున నామినేషన్ వేయడం ఎలాగుంది? వేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ, ఒక ధర్మబద్ధత, నీతిబద్ధత, ఒక విలువలు కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నైతిక విలువలు, సామాజిక విలువలు, సమాజ సామరస్యము, సమానత్వము, ఆర్థిక ప్రగతి, వికాసం అనే అనేక భూమికలతోటి భారతదేశంలో సర్వేజన సుఖనోభవంతో అనే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ. అందుకే అట్లాంటి నిబద్ధత కలిగిన విలువలు కలిగిన పార్టీలో చేరినందుకు సంతోషంగా. అంటే మీ పదవికి ఇంకా చాలా సమయం ఉంది. సో మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేశారు, మళ్ళీ నామినేషన్ చేశారు. అదేదో రాజీనామా చేయకుండా మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. చెప్పేది కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. నేను 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాను. ప్రతిరోజు ఉద్యమాలు చేసిన. ఏ ఉద్యమం చేసినా బీసీలకు ఏదో ఉపయోగపడాలని చేసిన. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దాని వయస్సు, దాని విధానం లోపల ఆ వేదిక మీద పోరాడితే బీసీల డిమాండ్ సక్సెస్ కావడం లేదు. దాని మీద ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడడానికి టైం ఇవ్వడం లేదు. గ్రూపులు తీసుకొని పోయి కొట్లాడదామంటే కేంద్రంలో మిత్రపక్షం కాదు, అధికారపక్షం కాదు. అందుకే ఈ 4 ఏళ్ళు కూడా నేను ఓన్లీ పార్లమెంట్కి పోవాలి, సంతకాలు పెట్టాలి, అటెండెన్స్ చేసుకోవాలి, జీతం తీసుకోవాలి. దీనికోసం ఉండవలసి వస్తుంది. అందుకే బీసీలకు ఈ 4 సంవత్సరాలలో బీసీలకు ఏదో ఒకటి చేయాలి, ఇంకా నా విలువైన సమయాన్ని బీసీల అభివృద్ధికి ఉపయోగించాలని ఉపయోగించాలని చెప్పి ఆ ఉద్దేశంతో రాజీనామా చేసిన అన్ని పార్టీలు మీరు చూశారు. అన్ని పార్టీలు నా దగ్గరికి రిజైన్ చేసినాక అన్ని పార్టీలు వచ్చాయి. కానీ నేను విలువలు కలిగిన పార్టీ ఇది అని చెప్పి దీన్ని ఎంచుకోవడం జరిగింది. బీసీలకు ప్రధానం చేసింది, ఉపరాష్ట్రపతిని చేసింది, 33 మంది మంత్రులను చేసింది. తప్పనిసరి ఈ పార్టీ ఉంటే బీసీలకు ముందు న్యాయం చేయగలుగుతా అని చెప్పే నిబద్ధతతో ఎన్నుకోవడం. అంటే మీరు ఇన్నేళ్ల నుంచి పోరాటం చేస్తుంటే జరగని న్యాయం ఈరోజు బీజేపీలో వచ్చిన తర్వాత వచ్చుద్దంటారా? ఇన్నేళ్ళు జరిగింది న్యాయం ఎందుకు జరగలేదు? ప్రతి పార్టీని ఒగ్గబెట్టి న్యాయం చేయించరా. ఈ హాస్టల్ ఎట్లొచ్చినాయి? 6000 హాస్టల్ దేశంలో ఎక్కడ ఉన్నాయా? రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవి 1500 ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇవి ఏ దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? మీరు చెప్పు. లేవు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవు. పోరాడి నేను పెట్టించిన ఆ స్కీమే నేను పెట్టించాను, నా మైండ్లోకి వెళ్ళి వచ్చాను. అంతేకాదు లోకల్ బాడీ రిజర్వేషన్లు ఫస్ట్ కొట్లాడి రామారావుతో 86లో పెట్టించిన. అప్పటి వరకు దేశంలో ఎక్కడ పెట్టలేదు. అంతేకాదు వేలాది ఉద్యోగాలు, రిజర్వేషన్ల అమలు, ఇంకా అనేక స్కీములు. ఈ బీసీలు చదువుకుంటున్నారు. ఉద్యోగం చేసే వాళ్ళ సంఖ్య మన తెలుగు రాష్ట్రాలు ఉన్నంత దేశంలో ఎక్కడ లేదు. బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. అట్లాంటప్పుడు నా టైం వృధా కావద్దు. ఇంకా మరింత పదునైన ఆయుధంతో బలమైన వేదిక ద్వారా పోరాడాలని నేను తీసుకున్నాను. అంటే బీజేపీ ద్వారా బీజేపీలో చేరటం కావచ్చు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం ద్వారా బీసీలకి మీరేం చేయగలరు? తప్పనిసరి రిమైనింగ్ డిమాండ్లు చాలా ఉన్నాయి. కేంద్రంలో ఉన్నాయి, చట్టసభల రిజర్వేషన్లు ఉన్నాయి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ కావాలి. దేశంలోని అనేక రాష్ట్రాల లోపల బీసీలకు స్కాలర్షిప్లు లేవు, హాస్టళ్ళు లేవు, గురుకులాలు లేవు. బీసీలంతా అనేక రాష్ట్రాల్లో ఒరిస్సా అటు ఇటు రాష్ట్రాలు దిగితే రోడ్ల పట్టి బిచ్చమనుకుంటున్నారు పిల్లలందరూ. కాబట్టి మా పిల్లలు చదువుకోవాలి, బీసీలందరూ చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. వాళ్ళ శక్తి, యుక్తులు, ప్రతిభ దేశ అభివృద్ధికి ఉపయోగపడాలనేది అందుకోసమే పోరాడాలి. ఇది నేను. సో మీరు ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు, తర్వాత వైసీపీకి వచ్చారు. ఏ పార్టీలో బీసీలకు ఎక్కువగా న్యాయం జరిగింది? మీరే ఏ పార్టీలో ఎక్కువగా న్యాయం చేయగలుగుతారు? మీ దగ్గరికి మొదటి ఏ పార్టీ వచ్చింది, తర్వాత ఏ పార్టీ వచ్చింది అని అడగాలి. నేను ఏ పార్టీ కోలే. నేను అనేది మీకు మీరు బీజేపీలో ఇప్పుడు చేరారు, ఆల్రెడీ టీడీపీ వైసీపీలో ఉన్నారు. ఏ పార్టీ హయాంలో బీసీలకు ఎక్కువగా మీరు న్యాయం చేయగలిగారు? ఏ పార్టీ హయాంలో మీరు బీసీలకు ఎక్కువగా న్యాయం చేయగలిగారు? అన్ని పార్టీలు న్యాయం చేసింది, కొట్లాడినాము. అన్ని పార్టీల లోపల డిమాండ్ అన్ని సక్సెస్ చేసుకున్నాం.
సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం బీసీల అభివృద్ధి కోసం, అలాగనే బీసీల సంక్షేమం కోసం మాత్రమే తాను పోరాడతాను. తాను ఏ పార్టీ దగ్గరికి వెళ్ళలేదు, పార్టీలే తన దగ్గరికి వచ్చా. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ రావటం వల్లే తాను ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఖచ్చితంగా దేశంలో బీసీల సంక్షేమం కోసం, బీసీలకు రావాల్సిన హక్కుల కోసం తాను పోరాడతానని చెప్తున్నారు. కెమెరామెన్ సీన్తో రామారావు, RTV, అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.